చిరంజీవులు గారు, అట్లే మిత్రులు విశారదన్ గారు, కన్వీనర్ హైలి వెంకన్న గారు, మిత్రులు బాలరాజు గౌడ్ గారు, వేదిక అలంకరించిన నా సోదరులు సోదరిమణులందరికీ, ముఖ్యంగా పాత్రికేయులకు ఈరోజు నాకు ఎంత సంతోషం ఉందనంటే, ఆల్ స్టేట్ బిగ్ నెట్వర్క్ ఇది N9 మెన్షను, సాక్షి, TV9, సాక్షి, వెలుగు, ఈటీవీ, ఎన్టీవీ, తర్వాత ఆబాద్, బిగ్ టీవీ, ABN ఆంధ్రజ్యోతి, అట్లానే రాజ్ న్యూస్, ఇది GR న్యూస్, ఇంత పెద్ద టీ న్యూస్, ఇంత పెద్ద న్యూస్లు ఫస్ట్ టైము. అంటే ప్రజల యొక్క మనోభావాలు ఎట్లా ఉన్నాయో, ప్రజలలో ఎంత లోతుగా పాకిపోయిందో ఈ ఉద్యమం, దాని గురించి ప్రజలకు అందించడానికి మీ యొక్క బిగ్ న్యూస్ ఛానల్ వచ్చినందుకు మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇకపోతే 24 తారీఖు నాడు 42% బీసీ రిజర్వేషన్స్ సమితి ఏదైతే మహాధర్నా పెట్టుకుందో, దీనికి ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఒక్క 42% లోకల్ బాడీస్ రిజర్వేషన్సే కాదు, అందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంబీసీలకు ప్రత్యేక వర్గంగా చేసి ఎంబీసీలకు వాళ్ళకు వచ్చే వాటా వాళ్ళకి ఇస్తామన్నారు. మండలికి ఒకటి గురుకులాన్ని స్థాపించి మరికి ఏదో నవోదయ స్కూల్స్తో సమానంగా పెడతామన్నారు. ఇట్లా మనకు 50 సంవత్సరాలకే అందరికీ వృద్ధాప్య పెన్షన్ ఇస్తామన్నారు. అట్లనే విద్యల ఎన్నో రకాలుగా 1,00,00,000 కోట్లు 5 ఏళ్లలో బీసీలకు ఇస్తామన్నారు. బీసీ కులాలకు ఇట్లా ఎన్నో. కామారెడ్డి డిక్లరేషను ఎందుకు ఇచ్చినట్లు? బీసీలను మోసం చేయడానికా, దగా చేయడానికా? మరి ఇలా అంటే బీసీలకు ఏదైనా ఒట్టిగిట్లా నమ్ముతారా అని ఇచ్చినారా? పోనీ అది ఇచ్చిన తర్వాతకి నిమ్మకి నీరెత్తిగినట్లు కూర్చుంటే దానికి వాళ్ళకి మనకు 6th డిసెంబర్లో ఫామ్ అవుతే తర్వాత 3 నెలల వరకు దాని మీద ఊసు లేదు, పలుకు లేదు. ఫిబ్రవరిలో కులగణన చేస్తామని మళ్ళీ అక్టోబర్ వరకు గమ్మునుండడం, ఏదైతే చేసినారు. ఇప్పుడు మేము పార్టీలని తప్పు పట్టించుకోలేదు, ప్రజలందరికీ తెలిసిపోయింది. దీనికి ఏదైతే మేము డ్రాఫ్ట్ బిల్ ఇచ్చినామో 9th షెడ్యూల్లో ఒకటే శరణ్యమని, దానికి కాన్స్టిట్యూషన్ ప్రకారము తమిళనాడు మోడల్గా తయారు చేసి ఇచ్చినామో, అందులో వర్గీకరణ కూడా ఇచ్చినాము. ఎంబీసీస్కు అన్ని కులాలకు ఎలా అయితే విద్యా ఉద్యోగాల్లో ఉందో, తర్వాత విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకు అసలు ఐడియానే లేకుండే. కాబట్టి ఒక్క లోకల్ బాడీస్లోనే కాదు, విద్యా ఉద్యోగాలలో కూడా 42% అది 2 బిల్లులను తయారు చేసి ఇస్తే, పోనీ ఆ బిల్లులు వాళ్ళు హానెస్ట్గానే సిన్సియర్గానే మా చట్టసభలో పెట్టినారు, ఉభయ సభలో పాస్ చేయించుకున్నారు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మద్దతు ఇచ్చినాక ఊసరవెల్లిలాగా రంగులు మార్చి పార్టీలు తర్వాత ఈవెన్ ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేకుండా 9th షెడ్యూల్లో పెట్టడానికి చేయవలసిన కార్యక్రమాలు చేయకుండా మరి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి లోక్సభలో రాజ్యసభలో ఈ విషయాలను ఎత్తకుండా మరి ఇండియా గఠబంధన్ 230 మంది ఉండి కూడా ఏదో మనం బీసీ సంఘాలు పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే దాని ఎఫెక్ట్ ఏంటుంది అంటే ఇంకొకసారి మోసం చేయడానికి జంతర్ మంతర్ ధర్నానే కానీ 9th షెడ్యూల్లో పెట్టడానికి కాదు. మనకు ముఖ్యంగా 2 బిల్లులు 9th షెడ్యూల్లో పెట్టడానికి 2 బిల్లులు పాస్ చేసినారు. గవర్నర్ ఆమోద బింద పొందింది, యునానిమస్గా పాస్ అయినాయి. అవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిశీలించి కేంద్ర క్యాబినెట్ ఉభయ సభల్లో క్లియర్ చేసి రాష్ట్రపతి పంపనంత వరకు అవి ఒట్టి కాయిదాలేనే. రాజ్యాంగం ఆర్టికల్ 31C అందులోనే చెప్పుతుంది, రాష్ట్రపతి ఆమోదము పొందేంత వరకు వీటికి ఏ రకమైన లీగల్ వాల్యూ లేదని చెప్తుంది. ఇంత క్లియర్గా రాజ్యాంగం చెప్తా ఉంటే దాన్ని ఒక మున్సిపల్ మన పంచాయతీరాజ్ యాక్ట్ని అమెండ్ చేసుకొని, మున్సిపాలిటీస్ యాక్ట్ని అమెండ్ చేసుకొని అందులో మనకు 50% దాటకుండా మేమైతే ఎలక్షన్స్ చేస్తామన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం పెట్టిందో
దాన్ని 50% దాటకుండా చేస్తామని అంటే దాని అర్థమైంది తీసేస్తే 50% మించొచ్చనా? మామూలుగా అమాయక తెలివినోళ్ళు వాళ్ళకు కూడా తెలుస్తుంది 50% దాటడానికి. ఇంద్రసాని ప్రకారము, కృష్ణమూర్తి ప్రకారము, వికాస కిషన్ రావు గౌలీ ప్రకారం ఈ 50% దాటడానికి వీల్లేదు. ఒకటే సరైన్యము తమిళనాడు లాగా 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ తప్ప ఇంకా వేరే సరైన్యం లేదు అన్నప్పుడు మాలో కొన్ని బీసీ సంఘాలు వాళ్లకు ప్రభుత్వాలకు అడుగులకు మడుగులొత్తి ఒక కులగణన డిక్లేర్ చేయగానే పూలాభిషేకం పాలాభిషేకం, కులగణన చేస్తున్నాకనే పూలాభిషేకం పాలాభిషేకం, జీవో దియంగానే పూలాభిషేకం పాలాభిషేకం అంటే వాళ్ళు స్పాన్సర్ చేసిన సంఘాల, లేకపోతే వీళ్ళు కూడా వక్ర మార్గముల పట్టించడానికి ఈ సంఘాల? కాబట్టి మేము మొదటి నుంచి ఒకటే మాట మీద ఉన్నాము, ఒకటే విషయం మీద ఉన్నాము. 9th షెడ్యూల్ తప్ప ఇంకా వేరే సరైన లేదు. 42% ఇది ఒక ముఖ్యమైన ఒక రీజనే. కానీ అల్టిమేట్గా సోదరుడు విశారదన్ చెప్పినట్లు, మన చిరంజీవులు గారు చెప్పినట్లు మాకు రాజ్యాధికారం కావాలా, మాకు వాటా కావాలా, మాకు ఇజ్జత్ హుకుమత్ కావాలా. దాని గురించి ఈ పోరాటం, దాని గురించి మేము పల్లెబాట పడతా ఉన్నాము. మనకు అందుకని అన్ని పార్టీలను మేము ఎవరిని విమర్శించుకోలేదు, విమర్శించడానికి సిద్ధంగా లేము, ఏ నాయకులు విమర్శించడానికి సిద్ధం లేదు. ఇప్పుడు జాగ్రత్తగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మీరు ఈ యొక్క 24 తారీఖు నాడు వాలంటరీగా మీ కార్యకర్తలతో వచ్చి తండోపతండాలుగా వచ్చి ఒక చరిత్రను సృష్టించాలి. ఎన్టీఆర్ స్టేడియంలో ఇందిరా పార్క్ దగ్గర ఒక మినిమం 10,000 మంది అన్న వచ్చి దాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాము. అలానే మేము మళ్ళా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్కి వెళ్ళో ఆ రోజు డిక్లేర్ చేస్తారు. కామారెడ్డికి వెళ్ళే మనం బస్ యాత్ర పెట్టి, రథయాత్ర పెట్టి, ఇది పొలిటికల్ పార్టీస్ స్పాన్సర్ చేసిన ఉద్యమం కాదు ఇది. లేకపోతే మాలో కొంతమంది ఏదో ఎక్కువ డబ్బున్నోళ్ళు స్పాన్సర్ చేసిన ఉద్యమం కాదు ఇది. ఇది ప్రజా ఉద్యమం. ప్రజలే ఉద్యమకారులు అయినప్పుడు, ప్రజలే భాగస్వామ్యం అయినప్పుడు దీనికి జయప్రదం అవుతుంది. కానీ మా దగ్గర అప్పుడు మహాత్మా గాంధీ ఏదైతే జోల పట్టుకొని నిలువుదోపిడి ఇచ్చి పైసా పరక ఇచ్చి స్వాతంత్ర పోరాటం ఎట్లా చేసిండ్రో మేము కూడా పల్లెకి వెళ్ళి మనం జోలె పట్టుకొని అడుక్కొని వీలైన కాడికి ప్రజలే వాలంటీర్గా రావాలండి. మేము బస్సులు పెట్టలేము, భోజనాలు పెట్టలేము, లేకపోతే ఈ పెద్ద రాజకీయ నాయకులు స్పాన్సర్ చేసినట్టు చేయలేము. మీరు రాజకీయ నాయకులు స్పాన్సర్ చేయండి, మేము జిల్లాలకు వెళ్ళినప్పుడు రేపు ఇందిరా పార్క్ దగ్గర చేయండి. ఎవరైతే ఎవరి జనం వాలంటీర్గా మన సిన్సియర్గా ఆనెస్ట్గా చిత్తశుద్ధితో చేస్తారో వాళ్ళకే రేపు మనుగడ ఉంటుందని మొత్తం మీ ప్రెస్సులు అబ్జర్వ్ చేస్తున్నారు, మీడియా అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి మేము ప్రజలను నమ్ముకున్నాము, మీ మీడియాని నమ్ముకున్నాము. ఇప్పుడు ఏ రాజకీయ ఆ పార్టీని మీరు గద్దె మీద కూర్చుండబెట్టింది మీడియా, మన బీఆర్ఎస్ని గద్దె మీద కూర్చుంది మీ మీడియా. అట్లనే మా యొక్క బీసీ ఉద్యమాన్ని కూడా జయప్రదం చేసి సామాజిక న్యాయ సాధనకు ఒక రాజ్యాంగబద్ధమైన ఒక హక్కులకు అందరికీ కూడా ఇజ్జత్ హుకుమత్ వచ్చే విధంగా ఈ ప్రెస్ కూడా మాకు సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని, ప్రజలందరూ మద్దతు ఇస్తారని ఆశించుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బంధువులతో, ఫ్రెండ్స్తో, వాళ్ళ వర్గంతో అందరికి ఒక్కొక్కరు ఫోన్లు చేసుకొని 9th షెడ్యూల్లో పెడితే, ఇప్పుడు 9th షెడ్యూల్లో పెట్టకముందే కొన్ని అక్ష ప్రశ్నలు వేస్తున్నారు. ఏం ప్రశ్నలు వేస్తున్నారంటే 9th షెడ్యూల్లో కూడా సమీక్షించవచ్చు కాదా అని. 2006లో కేశవానంద భారతి కేసులో అక్కడ అన్నారు కదా, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం ఉంటే, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం ఉంటే, బేసిక్ స్ట్రక్చర్స్కి వ్యతిరేకం ఉంటే ఇది రాజ్యాంగం ప్రకారం సమీక్షించవచ్చు. రాజ్యాంగం ప్రకారము రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ కూడా సమీక్షించారు. ఆర్టికల్ 15(4)ని సమీక్షించారు, ఆర్టికల్ 16(4)ని సమీక్షించారు. తర్వాత మనకు లోకల్ బాడీస్లో ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికగా బీసీలకు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చట్టం చేసుకోవాలన్నది 242 ఆర్టికల్ని కూడా వాళ్ళు సమీక్షించారు. సమీక్షించినంత మాత్రాన కోర్టు కొట్టేయలేదు. ఏదైతే ఇప్పుడు ఎందుకు సమీక్షించలేరు అని అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కూడా నేను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ మేము కేసు వేసి మేము ఆర్గ్యూ చేసినాము. ఇది బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకము,
ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకము, బీసీలకు హక్కులకు వ్యతిరేకము. ఎందుకంటే బీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు మినహాయింపు అంటే ఈడబ్ల్యూఎస్ అంటే అగ్రకుల పేదల పేరుతోని అగ్రకులాలు అనుభవిస్తున్నట్టు ఈడబ్ల్యూఎస్. అందుకనే మా సోదరులు చిరంజీవి గారు ఏమన్నారు, ఎట్లయితే అగ్రకులాలు ఓపెన్గా అనుభవిస్తున్నారో ఈడబ్ల్యూఎస్ అనుభవిస్తున్నారో, ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీద పిల్లలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కు అర్హులమే అని మా డిమాండ్లో పెట్టాము. మేము సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యూ చేసినాము. కానీ అది ఒప్పుకోలేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మినహాయించే ఈడబ్ల్యూఎస్ అవుతుంది. కాబట్టి అందులో ఏం చెప్పినారంటే ఈ యొక్క 15(6), 16(6) అమెండ్ జరిగిందో అది బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకం కాదు, ఈ యొక్క మనకు ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం కాదు, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కాదని జడ్జిమెంట్ ఇచ్చినారు. కాబట్టి అది మనకు ఆల్రెడీ రక్షణ ఉంది. కాబట్టి సుప్రీంకోర్టులో 5 న్యాయమూర్తుల రక్షణ ఉంది. కాబట్టి ఈ 9th షెడ్యూల్లో పెట్టింది ఖచ్చితంగా ఏ కోర్టు కూడా దాన్ని ఇంటర్ఫియర్ కాలేదు. ఇది రాజ్యాంగం. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి రాజ్యాంగ ప్రకారం సాధించుకున్న ఈ చట్టాన్ని ఎవ్వరు కూడా దీన్ని కొట్టివేయడానికి వీల్లేదు. కాబట్టి అటువంటి అపోహలకు, తప్పుడు ప్రచారాలకు మనకు నిరుత్సాహపడకూడదని. తర్వాత ఇది కరెక్టే. ఇప్పుడు ఎవరో అంటున్నారు కొంతమంది, ఇది ఒక తెలంగాణ సమస్య కాదు, మొత్తం దేశ సమస్య. దేశంలో వస్తే అప్పుడు మేము చేస్తామని. అవును, దేశంలో మన తెలంగాణ ఫస్ట్ వచ్చినాక ఇది ఇతర రాష్ట్రాలకు కూడా పాకుతుంది ఖచ్చితంగా. సోదరులు చిరంజీవులు గారు అన్నట్లు 2026లో ఏదైతే కులగణన స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయినాక చట్ట ప్రకారం అవుతుంది. సెన్సెస్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం, రాజ్యాంగ ప్రకారం అవుతుంది. రాజ్యాంగంలో కూడా 2 ఆర్టికల్ 372 అమెండ్ చేసినారు, 342 అమెండ్ చేసినారు. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం చేయొచ్చును, చేయలేదు. కేంద్ర ప్రభుత్వంలో 2 అధికారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సైంటిఫిక్గా చేస్తారు. కాబట్టి రేపు ఆ కులగణన కూడా అడ్డుకోవడానికి కొన్ని ప్రయత్నాలు, దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తాయి. కాబట్టి కులగణనకు మనం సంపూర్ణంగా మద్దతు ఇచ్చి సరి అయిన డేటా ఫర్నిష్ చేసి అందరం పాల్గొని ఆ కులగణన జయప్రదం చేస్తే మన హక్కులు మనం సాధించుకోవడానికి కూడా వీలుంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్ని మనం ఊరూరికి మన సోదరులందరికీ మనం చేర్పించడానికి, జాగృతి పరచడానికి, సెన్సిటైజ్ చేయడానికి ఈ యొక్క పాదయాత్రలు మొదలవుతుంది. కాబట్టి 24 తారీఖు ఈ ప్రారంభోత్సవం అంటే చెట్టు పెడతా ఉన్నాం. చెట్టు పెట్టినప్పుడు కూడా అందరి యొక్క ఆశీర్వాదాలు, గుడి విశేష శుభభావనలతో ఉంటే తర్వాత మేము ఇవన్నీ కూడా క్యాడర్ క్యాంప్స్ పెట్టుకుంటాము. ఈ ఉద్యమం ఆగదు. 24 నుంచి మళ్ళీ వచ్చే నెల పాదయాత్ర చేసేంత వరకు ఆగదు. ఈ మధ్యన కూడా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్కో వారం కూడా సెన్సిటైజ్ విషయాలు చేసుకుంటాం. ఇది ఎప్పుడు లైవ్గా దీన్ని జీవింపజేసి ఒక పెద్ద మహావృక్షంగా తయారు చేస్తామని ఈ సందర్భంగా వచ్చిన మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు.